హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ఎడ్యుకేషన్. ప్రజెంట్ మనం మిడ్ క్యాప్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఫస్ట్ ఎప్పుడైనా కానీ మీరు ఏదైనా స్టాక్లో కానీ లేదా ఇండెక్స్లో కానీ ట్రేడ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే డే టైం ఫ్రేమ్లో ఫస్ట్ ప్రిడిక్షన్ చేయాలండి. ఎక్కడ ట్రెండ్ ఏ విధంగా ఉందనేసి ఫస్ట్ తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మిడ్ క్యాప్ నిఫ్టీని ఈ యొక్క హై చూడండి, ఇది ప్రీవియస్ హై బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ అప్ సైడ్కి అయితే మూవ్ అయింది. ఇది ప్రీవియస్ హై. యాక్చువల్గా ఈ యొక్క ప్రీవియస్ హైని బ్రేక్ ఇచ్చి మార్కెట్ ఏం చేసిందండి, ఎక్కడ బ్రేక్ ఇచ్చింది అనేది కూడా చెప్తాను చూడండి. ఇది ప్రీవియస్ హై ఈ క్యాండిల్. సో ఈ ప్రీవియస్ హైని ఎక్కడ బ్రేక్ ఇచ్చిందంటే ఈ విధంగా ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, ఇక్కడ గమనించండి. సో ఈ విధంగా ఇక్కడ బ్రేక్ ఇచ్చి మార్కెట్ అనేది అప్ సైడ్కి మూవ్ అయితే జరిగింది. చాలా నిదానంగా క్లాస్ చేసుకుందామండి, ఇబ్బంది ఏం లేదు, మనకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా హై బ్రేక్ అయింది. సో దాని తర్వాత ఏమవుతుందండి, నెక్స్ట్ మార్కెట్ కొత్తగా హై ఫామ్ అవ్వలేదండి. ఈ హై తర్వాత కొత్త హై మార్కెట్కి ఫామ్ అవ్వలేదు. ఇక్కడ గమనించండి, ఈ హై తర్వాత మార్కెట్కి కొత్త హై అయితే ఏర్పడలేదు. సో ఇది కూడా మనం ఏం చేస్తాము, రెసిస్టెన్స్కి రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తాం. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి అయితే ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. డౌన్ సైడ్కి ఫాల్ అవుతూ ఉన్నప్పటికీ కూడా మీరు ఒక విషయాన్ని గమనించాలండి. ఏ విషయం అంటే ఇక్కడ గమనించే ఒక పాయింట్ ఇక్కడ ఉంది కదండి, ఈ ప్రీవియస్ హై ఉంది కదా, ఈ ప్రీవియస్ హైని మనము ఏం చేసాము, ఒక గ్రీన్ కలర్ లైన్ అప్లై చేసాము. అంటే ఇదే మార్కెట్కి అగైన్ సపోర్ట్ అవుతుంది. ఎలా సపోర్ట్ అవుతుంది గమనించండి. 30 జూను, అలాగే 1 జూలై, 2 జూలై, ఆల్మోస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే 4 జూలై, టుడే కూడా 7 జూలై. ఆ యొక్క లోని సపోర్ట్ చేసి, సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తూ అగైన్ ఆ లో ఉంది కదండి, ఏది వాల్యూ ఆల్మోస్ట్ 13,372. దీని ఎబోవే మార్కెట్ క్లోజ్ అవుతోంది. ఎప్పుడైతే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అని అర్థమవుతుందండి. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ని ఈ విధంగా డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తేనే మనం ఇక్కడ బేరిష్ చూసే అవకాశాలు ఉన్నాయండి. సో ఇప్పుడు అర్థమవుతుంది కదండి, ఈ యొక్క మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. డే టైం ఫ్రేమ్లోనే ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుందంటే అది స్ట్రాంగ్ సపోర్ట్ అండి మిడ్ క్యాప్ నిఫ్టీకి. ఈ యొక్క సపోర్ట్ బ్రేక్ అయితేనే మార్కెట్లో ఒక స్పీడ్ ఫాల్ అనేది చూసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. సో ఇప్పుడు టైం ఫ్రేమ్ 15 మినిట్స్లో చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది కదండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏమవుతుంది, ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి 27 నుంచి ప్రజెంట్ 7 వరకు ఆల్మోస్ట్ ఈ యొక్క వాల్యూని సపోర్ట్ చేస్తుంది మార్కెట్. సమ్ టైమ్స్ ఇక్కడ చూడండి, ఇలా మార్కెట్లో ఇలాంటి వీ షేప్స్ ఫామ్ అవ్వడం చాలా మంచి మూమెంట్ అనేది ఇస్తాయండి. ఈ వీ షేప్స్ గమనించండి, ఇలా వీ షేప్ అర్థమవుతుంది కదండి. ఈ వీ షేప్స్ అనేది మనకు చాలా మంచి మూమెంట్ అయితే ఇస్తుంది. పైనుంచి కిందికి అవ్వచ్చు, కింద నుంచి పైకి అవ్వచ్చు అండి. ఈ విధంగా చూడండి, గమనించండి ఈ షేప్స్ని ఒకసారి. సో ఈ విధంగా ఇన్ని టైమ్స్ మార్కెట్ ఏమైందంటే ఈ విధంగా ఈ యొక్క గ్రీన్ కలర్ లైన్ సపోర్ట్ తీసుకుంటూ ఈ వాల్యూని అగైన్ అండ్ అగైన్ అప్ సైడ్కి మూవ్ అవుతూ ఉంది. సో రేపటికి కూడా మీకు ఇంపార్టెంట్ ఏదైనా వాల్యూ అనేది ఉంది అంటే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్న వాల్యూ ఏదండి, 13,365. దీని కింద బ్రేక్ అయి సస్టైన్ అయితేనే బాగా వర్డ్ గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి నేను ఇది చెప్తుంటా, ఏదైనా కానీ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత అక్కడ సస్టైన్ అవ్వాలండి. వెంటనే ఆత్రపడి ట్రేడ్ అనేది తీసుకోకూడదు, కన్ఫర్మ్ అవ్వాలండి. కన్ఫర్మ్ అయిన తర్వాతనే ట్రేడ్ అనేది తీసుకోవాలా. ఓకే అండి, ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాము. సాటర్డే సండే ఆల్మోస్ట్ స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. లాస్ట్ ఫ్రైడే లేదా సాటర్డే అనుకుంటానండి, మనం రిలాక్సో గురించి బాక్స్ జోన్ బ్రేక్అవుట్ అయింది, ఫ్రైడేనండి, రిలాక్సో బ్రేక్అవుట్ అయిందని చెప్పాము. బ్రేక్అవుట్ అయిన తర్వాత సస్టైన్ అయిందని అక్కడి నుంచి ఆల్మోస్ట్ 20% అనుకుంటా, 2 డేస్లోనే 20% ఆల్మోస్ట్ రిలాక్స్ స్టాక్ అనేది ర్యాలీ అనేది జరిగిపోయింది. సో ఈ విధంగా అండి, మనం ఏదైనా ఒక స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాతనే మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. జై హింద్.